వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ కోసమే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను విరగొట్టారని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మరమ్మతుల కోసం నిధులు కేటాయించామని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీటిని నిల్వ చేసి 20 లక్షల చేప పిల్లలను వదిలామని అన్నారు. ఇక బాపట్ల జిల్లా భల్లికురువ ఈర్లగంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఎండాకాలం పూర్తయ్యేలోపు కాలువ పూడికి తీత, అదేవిధంగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గొట్టిపాటి రవికుమార్. మన